స్థానంలో పెరిగింది. అది నడిచింది ఇప్పుడు. అవును. అంటే ఆయన ఏదో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏదో చెప్పుకున్నట్టున్నారు ఆయన నాగేశ్వర్ గారు. దానికే ఈయన కేసులు పెట్టి ఇంత హడావుడి చేసి చివరికి తెలంగాణ వెళ్ళి అక్కడ వాళ్ళకి సవాళ్ళు విసిరేంత వరకు తీసుకురావడం అంటే దేనికోసం? అంటే ఆయనలో ఉండే టెంపర్మెంటు, ఆయనకి బలము అదే, బలహీనత అదే. ఆయన ఏమైనా మాట్లాడేస్తారు, మళ్ళీ దానికి పరస్పర విరుద్ధంగాను మాట్లాడతారు. ఇప్పుడు ఓసారి వచ్చినేమో కులాలు కనీసం కులభావం లేదంటారు, ఓసారి ప్రతిదానికి కులమా అంటారు, ఓసారి నీకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్నది ఈయనే, ఏ పాచిపోయిన లడ్డూలు అన్నది ఈయనే, అభివృద్ధి గురించి ఆ మాత్రం అవగాహన లేదనేది ఆయన. ఆయన దానికి సంబంధించిన 4 వెర్షన్స్ వీడియోలు పెట్టుకుంటే ఆయనకు కూడా కన్ఫ్యూజనే. అంతా వినేసి ఆయనే నవ్వేస్తాడు, తర్వాత నవ్వేసి వదిలేస్తాడు. ఆయన అభిమానులకి ఆయన నిన్న వదిలేయమన్నది వదిలేయాలి, ఇవాళ గుర్తుపెట్టుకోమన్నది గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఆయన అభిమానులకు ఆయన దేవుడు, ఆ దైవత్వాన్ని ఆయన ఎంజాయ్ చేస్తాడు. అదేది మన వెంకటేష్ సినిమాలో దేవుడి పాత్ర వేశాడు కదా ఈయన, ఆ విధంగా భక్తులు వాళ్ళందరూ కూడా భక్తులు దేవుడు చేసింది తప్పు అనుకోరు, లోక కళ్యాణం కోసం అనుకుంటారు. అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు ఆయన. కాబట్టి వాళ్ళే ప్రపంచం, వాళ్లే లోకం ఆయన. దానివల్ల ఆయన నేను కరెక్ట్ చేశాను